103వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలండి. ఈ వాక్యము నేను ధ్యానం చేసినప్పుడు అర్థం కాలేదండి. ఎవరైనా ఈ వాక్యాన్ని నాకు చెబితే బాగుండు, నేను ఈ వాక్యం నేర్చుకోవాలి అని అనిపించింది. అసలు ఈ పక్షిరాజు ఏంటి, దాని యవ్వనం ఏంటి, అది క్రొత్తదవ్వాలి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నాకు చాలా ఆసక్తి కలిగించి నేర్చుకోవాలని. మొట్టమొదటిగా పక్షిరాజు అంటే ఎవరు తెలుసండి? పక్షిరాజు అంటే ఎవరో తెలుసా? అడవిలో సింహం ఎవరు? రాజు. అట్లాగే ఆకాశంలో రాజు ఎవరంటే పక్షిరాజు అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల రాయించాడు. పక్షిరాజు అంటే ఎవరు అంటే గ్రద్ద. ఎవరండి? గద్ద. ఇంగ్లీష్లో దాన్ని ఈగల్ ఏమంటారు? దానికి మరొక పేరు డేగ. ఏం పేరండి? డేగ, గరుడ పక్షి. దీనికి పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఎట్లా అంటే గద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసాను అని దేవుడు చెప్తూ ఉన్నా. ఆ విషయము చక్కగా గ్రహించుకుంటే మన ఆత్మీయ జీవితానికి చాలా బలం. మొట్టమొదటిగా పక్షిరాజు అంటే ఎవరని తెలుసుకున్నాం? డేగ అంటే గద్ద, గరుడ పక్షి, ఈగల్. దీన్ని పక్షిరాజు అని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. పక్షిరాజు యవ్వనము ఏంటి, పక్షిరాజు క్రొత్తదగటం ఏంటి అనే విషయాలు మనం 103వ కీర్తన 5వ వచనంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ పక్షిరాజు అంటే గద్ద అని తెలుసుకున్నాం. గద్ద ఎంత బరువు ఉండిద్దో తెలుసా? ఎంత బరువు ఉంటుంది గద్ద? 3 కేజీలు. ఎన్ని కేజీలు? 3 కేజీల నుంచి 7 కేజీలు బరువులో ఉంటుంది. ఒక్కొక్క పక్షి 4 ఉంటుంది, ఒక పక్షి 5 కేజీలు, ఒక పక్షి 6, ఒక పక్షి 7. దీని వయసు ఎంత తెలుసా? 70 సంవత్సరాలు. పక్షిరాజు ఎంత వయసు? 70 సంవత్సరాలు బతుకుతాయి పక్షిరాజు యొక్క వయసు. దాని ముక్కు ఎలా ఉంటుందంటే గాలం ఉంటుంది కదా, గాలం, చేపలు పట్టే గాలం. ఆ గాలం వలె ముక్కు ఇట్లా వంకరగా ఉంటుంది. దాని ముక్కు ఇనప ఆయుధంలా గట్టిగా ఉంటుంది. దాన్ని నువ్వు ఎంత కొట్టినా, గుద్దిన సుత్తితో కొట్టినా అది అంత బలంగా దృఢంగా ఉంటుంది. అంత బలమైన ముక్కు ఉంది. దాని యొక్క కాలి గోర్లు ఎలా ఉంటాయి అంటే ఇనుప ఆయుధాలలాగా ఉంటాయి. మనపు పలుగులు ఉంటాయి కదా, ఇనప పలుగులు, అంత గట్టి దృఢత్వం కలిగిన దాని యొక్క కాళ్ళు, దాని గోర్లు. దాని రెక్కలు సుమారు 3 అడుగులు ఉంటాయి. కుడి పక్క 3 అడుగులు, ఎడం ప్రక్క 3 అడుగులు, 6 అడుగుల వెడల్పైనటువంటి రెక్కలు. ఇది ఆకాశములో సుమారు 10,000 అడుగుల ఎత్తులో అది విహరిస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. విమానాలు కూడా దాని అంత ఎత్తులో ఎగరలేవు. విమానాలను కూడా మించి అది సుమారు 25,000 అడుగుల ఎత్తులో అది ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. అది ఎలా విహరిస్తూ ఉంటుందంటే రెక్కలు కూడా ఊపదు. అది తన ముక్కుతోనే గాలిని గ్రహిస్తూ తను ఎదురుగాలి ఎటు వస్తుందంటే అప్పుడు అటు వెళ్ళిపోయింది. అది చూడండి, మానవులు ఎదురుగాలి అంటే మనకేదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను బట్టి వంగిపోయి మనము సతికలు పడతాం. కానీ ఈ పక్షిరాజు అందరిలా కాదు, అది ఒక వింతగా ఆలోచించింది. అది చాలా ధైర్యమైనటువంటి పక్షి. ఇప్పుడు తుఫాన్లు వచ్చినా, గాలి వరదలు వచ్చినా మనం ఏం చేస్తాం? గాలి బాగా బీభత్సంగా బయట వేస్తుంది వీధుల్లో, మనం ఏం చేస్తాం? చెట్లు వచ్చి మీద పడిపోతాయేమో, ఆ వర్షంతో తడిసిపోతాం, ముద్దయిపోతాం, జ్వరం వస్తేమో అని మనం గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుని ఇంట్లో ఉంటాం. మనమే కాదు, భూమి మీద ఉన్న జంతువులు కానీ, పక్షులు కానీ అన్నీ ఏం చేస్తాయి అంటే వాటి యొక్క గూడుల్లోకి వెళ్ళిపోయి అవి చాలా సురక్షితంగా, భద్రంగా ఉంటాయి. కానీ ఈ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? పక్షిరాజు తుఫాన్ వచ్చినా, పక్షిరాజు గాలి భయంకరంగా వచ్చినా అది ఆ తుఫాన్లో, ఆ గాలిలో, ఆ మేఘాల్లో ఏం చేస్తుందంటే తనను తాను పరీక్షించుకుంటుంది. నా రెక్కలు బాగా ఎగురుతున్నాయా,
నేను బాగా విహరించగలుగుతున్నానా, నా పరిస్థితి దృఢంగానే ఉందా అని దాని ఈకల్ని, దాని రెక్కల్ని అన్ని పరీక్షించుకుని తుఫాన్లో ఎక్కడి నుండి అయితే వర్షపు నీటి బిందువులు పడుతున్నాయో ఆ మేఘాల్ని, ఆ తుఫాన్ని దాటుకొని దానికన్నా పైకెళ్ళి అది తడవకుండా మేఘాల్లో విహరిస్తూ ఉంటుంది. అది పక్షిరాజు యొక్క ప్రత్యేకత. ఈ లోకంలో పక్షిరాజు ఉన్నంత ధైర్యం మానవుడికి కూడా లేదు. పక్షిరాజు ఎంత ధైర్యం అంటే అది ఎంత తుఫాను గాలిలో అయినా అది కొట్టుకొని ఆ గాలిలో తుఫాన్లు అది అవసరమైతే వెనక్కి పడుతుంది, ముందుకు పడిద్ది, దాని రెక్కలు అటు దాపిద్ది ఇటు చాపిద్ది, తాను ఎంతైనా కానీ తుఫాన్ని జయించి అది ఆకాశంలో పైన విహరించాలని అది ప్రయత్నిస్తూ ఉంటుంది. గాలి తుఫాన్ల సమయంలో కూడా ఏ మేఘాల నుండి వర్షం పడుతుందో ఆ మేఘాల కంటే పైకి ఎగురుతుంది. అక్కడి నుండి తడవకుండా సురక్షితంగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా ఈ పక్షిరాజుకు వలె తుఫాన్లు, గాలి ఎంత ఎదురైనా కానీ మనము వాటిని జయించి తడవకుండా, అంటే మేఘాల్లో మనము ప్రయాణించే వారముగా ఉండాలి. దీన్ని చూసి ధైర్యానికి దీనికి మారుపేరు. పక్షిరాజు సుమారు 60 రకాల జాతులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ పక్షిరాజుని కొన్ని దేశాల్లో ఒక జాతీయ పక్షిగా వారు నియమించుకుని ఉన్నారు. ఈ పక్షిరాజు భూమి నుండి సుమారు 25,000 నుండి 35,000 అడుగుల ఎత్తులో అది ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే విమానాలు కూడా వెళ్ళలేవు, అంత హైట్లో ఉంటాయి. ఇది లేవ్యకాండం 11వ అధ్యాయం 18వ వచనంలో ఇవేమని రాయబడి ఉందంటే, పక్షిరాజు అపవిత్రమైనటువంటి పక్షి, ఇది హేయమైనది, దీన్ని ఎవరు కూడా తినకూడదు అని లేవ్యకాండం 11వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంది. ఈ పక్షిరాజు తినే ఆహారం ఏంటంటే అది చేపల్ని, ఈ సరస్సుల్లో, నదుల్లో, ప్రవాహాల్లో, నీటి ప్రవాహాల్లో చేపలు కనబడితే అది ఆకాశంలో నుండి అది చూసి ఆ చేపల్ని వచ్చి పట్టుకుంటుంది. పావులను కూడా అది పట్టుకొని ఆకాశంలో తీసుకుని వెళ్ళిపోయి అక్కడతో చంపి తింటుంది. అట్లాగే తిమింగలాల్ని, అది జింకలను కూడా తింటుంది, అది చిరుతపులి పిల్లల్ని తింటుంది, కోడి పిల్లల్ని తింటుంది. అది ఎదురు ఎవరొచ్చినా, ఒకవేళ సింహం ఎదురైనా కానీ సింహపు పిల్లను కూడా అది జయించాలి, దాంతో పోరాడాలి, దాన్ని గెలవాలి, దాన్ని ఆహారంగా మలుచుకోవాలని ధైర్యంతో సింహాన్ని కూడా ఎదిరిస్తుందండి. అయితే సింహమే జయించుద్ది, కానీ దాని ధైర్యానికి మనము మెచ్చుకోవాలి. శత్రువు ఎవరైనా మనం ధైర్యాన్ని మాత్రము విడవకూడదు. అందుకే పక్షిరాజుని దేవుడు అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. ఈ పక్షిరాజుల నుండి 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి విషయము ధైర్యంగా ఉండే పక్షి. మొట్టమొదటి విషయము బలమైన రెక్కలు గల పక్షి. మూడో విషయం స్పష్టమైనటువంటి కనుదృష్టి గలది. నాలుగో విషయం ఇది పోషించి, సంరక్షించి, బోధించి శిక్షణ ఇచ్చే గుణం గలది. అంటే ఇది బోధించి శిక్షణ ఇచ్చే గుణం కలిగినటువంటి పక్షి. ఐదో విషయము నూతన జన్మ పొందుతుంది. యోబు గ్రంథం 39వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి అందరూ జాగ్రత్తగా ఆలకించండి. డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వల్లనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటున కట్టుకొనునా. అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటుల మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడి నుండి తన ఎరడు వెదుకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తం పీల్చును, హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది ఉండును. చాలండి, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో పక్షిరాజు ఎక్కడ నివసిస్తుందంటే అది ఎత్తైన స్థలాల్లో. మనుషులు ఎవ్వరు కూడా ఎక్కలేరు. కొండ శిఖరాల మీదకి, ఎత్తైన స్థలాల మీదకి అది వెళ్ళి నివసిస్తూ ఉంటుంది. దాని వేగం ఎంతో తెలుసా? 320 కిలోమీటర్లు/అవర్. అంటే ఒక్క గంటకి 320 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుండి సుమారు హైదరాబాద్ కూడా దాటి వెళ్ళిపోద్ది ఒక్క గంటలోనే.
అది ఆకాశములో అంత వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. అది ఆకాశములో ఉండి తన యొక్క ఎరను భూమి మీద గడ్డిలో ప్రయాణిస్తున్న ఒక చిన్న ఎలుక పిల్లను కూడా ఆకాశములో నుండి స్పష్టంగా చూస్తుంది. అది ఒక్కసారి తన వేగంతో స్పీడ్గా వడిగా వచ్చి ఈ ఎలుక ఆ యొక్క బొరియలోకి వెళ్ళే లోపే అది వచ్చి బలంగా దాన్ని పట్టేసుకుని వెళ్ళిపోతుంది. దానికి అంత వేగము. అందుకే పక్షిరాజు వడిగల పక్షి. దాని అంత వేగంతో ప్రయాణించే పక్షి ఏది లేదు. అందుకే అది ఆకాశానికి రాజు. అందుకే దేవుడు దాన్ని పక్షిరాజు అని వాక్య భాగంలో తెలియపరుస్తున్నాడు. అది ఒక వడిగల పక్షి. అది గాలి ఎదురు గాలిని వీస్తుంటే ఆ గాలిని ఆధారం చేసుకుని అది రెక్కలు కూడా ఊపదు. అన్ని పక్షులు రెక్కలు ఊపి బాగా ప్రయాసపడతాయి, కానీ ఈ పక్షికి అలా లేదు. అది గాలిని ఆధారం చేసుకుని అది రెక్కలు ఊపకుండానే తన గాలిని బట్టి తన రెక్కలతోనే అది సాగి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత శక్తి గలది. అది అలయదు, అది సొమ్మసిల్లదు. మనము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ మనం చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉంటారు అంటే పక్షిరాజుతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. పక్షిరాజుకు అలత లేదు. అది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఆకాశంలో సుమారు 10,000 కిలోమీటర్లు అది ప్రయాణించి తన పిల్లల కోసం ఆహారాన్ని తీసుకొని వస్తుంది. అయినా దానికి అలత లేదు, అది సొమ్మసిల్లదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే దేవుని పిల్లలమైన మనము, దేవుని యొక్క సేవకులమైన మనము, దేవుని యొక్క స్వార్థికులైన మనము కూడా అలయకూడదు. ఎప్పుడు కూడా యెహోవా కొరకు ఎదురు చూస్తూ యెహోవాని మహిమపరుస్తూ యెహోవా కోసమే మనము బ్రతికేటట్లుగా పక్షిరాజును చూసి మనము నేర్చుకోవాలి. ఇది ధైర్యం కలిగినటువంటి పక్షి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా అన్ని పక్షులు గూడుల్లో దాక్కుంటే తుఫాన్లో, ఇది తుఫాన్లో తనను తాను పరీక్షించుకుంటా ఉంటది. అది గాలి ఎటొస్తే అటు ఊగుతూ తన రెక్కల్ని తిప్పుకుంటూ ఆ తుఫాన్లో అది పైన కింద మీద పడి అటు చేసి ఇటు చేసి అది పైకెగిరి ఎక్కడి నుండి అయితే గాలి తుఫాన్లు రాకుండా మేఘాల్లోకి వెళ్ళిపోయి అక్కడ అది ప్రశాంతంగా సురక్షితంగా అది ప్రయాణించి తన ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకొని అది ఆకాశంలో ఎగరగలిగినటువంటి పక్షి. ఈ లోకంలో జీవిస్తున్న నీవైనా నేనైనా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఈ లోకంలో మనల్ని ప్రేమించే వారే మనల్ని ద్వేషించినా కానీ మనము వెంటనే చిన్న చిన్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులకే మనము చింతించకూడదు. మనెందుకు నేను బ్రతకటమని చనిపోవాలనే ఆలోచన మనలోనికి రాకూడదు. ఈ పక్షిరాజును చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఈ పక్షిరాజు ప్రతికూల పరిస్థితుల్ని తనకి అనుకూలంగా మలుచుకొని ఆకాశంలో స్వేచ్ఛగా విహరించగలిగినటువంటి పక్షి. ఈ పక్షిరాజు ఎంతటి దృఢమైందంటే ఇది 7 కేజీలు బరువు సుమారు పెద్ద పక్షి అయితే జింక ఎంత బరువు ఉంటుందో తెలుసా? జింక 45 కేజీలు బరువు. ఈ 4-5 కేజీలు బరువు ఉన్న ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే జింకను కూడా తన కాళ్ళతో పట్టుకుని రెక్కలు ఊపుకుంటూ వెళ్ళిపోయేటటువంటి శక్తి కలిగిన రెక్కలవి. అది చిరుతపుల్లను కూడా పిల్లలను కూడా పట్టుకుంటుంది. చిరుతపుల్లి పిల్లలు సుమారు 40 కేజీలు బరువు. దీన్ని ఏం చేస్తుందంటే కొండల మీద జింకలు ఉన్నప్పుడు అది పక్షిరాజు ఆ జింకల వైపు చూసి అదొక స్కెచ్ చేసిందంటే అది ఆహారం కోసం ఎరను పట్టాలని అది చూస్తుందంటే ఎవరు ఎదురైనా సింహం ఎదురైనా సింహం సైతం మనుష్యుడు కూడా ఎదురైనా మనుష్యుని కూడా ఏం చేస్తుందంటే అది ఎదురు తిరుగుతూ ఉంటుంది. మనుష్యుని కూడా చంపటానికి మీదకు వస్తూ ఉంటుంది. సింహం ఎదురు కూడా వెళ్ళి తన రెక్కలు చూపించింది భయపిస్తూ ఉంటుంది. అది తన ఎర కోసం ఏం చేస్తుందంటే 40 కేజీలు 45 కేజీలు బరువున్న జింకని ఆ కొండ మీద నుంచి తన కాళ్ళతో బలంగా లాగి కింద పడేస్తుంది. కింద పడేసి అది కింద పడినాక తన యొక్క అది ఇంకా నడవలేని స్థితిలో కాళ్ళు చేతులు విరిగినాక అది పొడుచుకొని తన ఆహారాన్ని తీసుకుంటుంది. ఆ విధంగా అది సచ్చిన వాటి మీదకి రాదు, కానీ అది వేటాడి
అది బ్రతుకున్న వాటినే వేటాడి తినే రకం. అది తాజా ఆహారం కావాలి, దానికి స్వచ్ఛమైన ఆహారం కావాలి. ఇది అపవిత్రమైన పక్షే, కానీ దీనికి మాంసం ఎలాంటిది కావాలంటే స్వయంగా తనే వేటాడాలి, స్వయంగా తనే తాజా ఆహారాన్ని సిద్ధపరచుకుని అది తినగలిగినటువంటి పక్షి. అది వేటకి వెళితే దాని ఎదురు ఎవరైనా భయపడదు. అది ఎట్లాగైనా మంచి ఆహారం చూసుకొని వస్తూ ఉంటుంది. అది ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది. మనం ఆకాశంలో చిన్నప్పుడు చూసాం కదా, గ్రద్దలు ఎలా చేస్తాయి, అవి ఒంటరిగానే ఉంటాయి. వాటికి ఒక అన్ని కలిసి సమూహంగా ఏమి వెళ్ళవు. అంటే అది ఒంటరితనంలో కూడా ధైర్యంగా ఉంటుంది. ఒక నాయకత్వ లక్షణాలు దానిలో ఉన్నాయి. అది ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారంగానే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక మనం పక్షిరాజును చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, మనము కూడా ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అయ్యా, ఈ వారంలో, ఈ యొక్క మాసంలో, ఈ సంవత్సరంలో ఇంతవరకు నేను ఏ పాపం చేశానో, దేవ నీ దృష్టికి ఎలాంటి చెడుతనం ఉన్నదో అని మనల్ని మనము ఆ తుఫాన్లో, ఆ గాలిలో, ఆ వరదల్లో, ఆ వర్షంలో ఏ విధముగా అయితే పక్షిరాజు పరీక్షించుకుంటుందో తన రెక్కల్ని, తన యొక్క దేహాన్ని, తన దారుఢ్యాన్ని, అలా మనము కూడా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. శోధనలు వస్తూ ఉన్నప్పుడు, సమస్యలు వస్తూ ఉన్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, అవమానాలు వస్తున్నప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. మొట్టమొదటి విషయం అది ధైర్యానికి మారుపేరు అని విన్నాం. రెండవ విషయంలోనికి వెళ్తున్నాం. రెండవదిగా బలమైన రెక్కలు గలది. దీని రెక్కలు, ఈకలు అన్ని కూడా దృఢమైనవి. దాని రెక్కల్లో ఎముక వృత్తాకారంలో ఉంటాయి. ఆ ఎముక ఇనుప ఆయుధాలలాగా మనం సుత్తితో కొట్టినా ఎరగవు. దాని ఎముక చాలా బలమైనటువంటి ఎముకలు. అది సంకోచ వ్యాకోచాలతో ఉంటుంది. ఆకాశంలో ఎటు కావాలంటే అటు అవి రెక్కల్ని తిప్పగలిగినటువంటివి. దాని రెక్క, మన కోడి ఈకల్ని చేత్తో మనం లాగేస్తాం, కానీ గ్రద్దకి ఈకలు రావు. మనం ఎంత లాగినా, అంటే అంత దృఢమైనటువంటి ఈకలు దానికి ఉంటాయి. కనుక ఆ రెక్కలతో ఏం చేస్తుందంటే తనకన్నా 10 రెట్లు బరువు ఉన్నటువంటి అవి జంతువులను కూడా అది లాగి పట్టుకొని ఆకాశంలో తీసుకుని విడిచిపెట్టేస్తాయి. ఒక జింకనే తీసుకో, ఒక చిరుతపులి పిల్లనే తీసుకో, ఒక కోడి పెట్టనే తీసుకో, అది ఏం చేస్తుంటే కాళ్ళతో ముందు పట్టుకొని ఆకాశంలో తీసుకెళ్ళి ఇడిచిపెట్టేసి కింద పడినాక అది చచ్చిన తర్వాత, అది కింద పడి బ్రతుకున్నప్పుడే, అది చచ్చిన మాంసాన్ని అసలు ఇష్టపడదు. అది బ్రతుకున్నప్పుడే వెళ్ళి తన ముక్కు ఇనుప ఆయుధం వలె, కొక్కెం వలె ఉంటుంది. ఆ ముక్కుతో పొడిచి 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 అది రక్తాన్ని పీల్చుకుని అది తింటా ఉంటుంది. తాజా ఆహారాన్ని అది ఇష్టపడతా ఉంటుంది. దేవుడు పక్షిరాజు రెక్కలతో తనను పోల్చుకున్నాడు. పక్షిరాజు రెక్కలు ఎలాంటివి అంటే తనకన్నా సుమారు 10 రెట్లు ఎక్కువైనటువంటి బలము గలవి, ఇంకా అంతకైనా ఎక్కువ బరువు కలిగినటువంటి, కానీ అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. తనకన్నా 10 రెట్లు ఎక్కువ కలిగినటువంటి బరువును కూడా ఆ రెక్కల మీద అది తీసుకుని పైకి వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినది. నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. చాలండి. దేవుడు తన రెక్కల్ని గద్ద రెక్కలతో పోల్చుకుంటూ ఉన్నాడు. గద్ద రెక్కలు చాలా బలమైనవి. దాని ఈకలను కూడా మనం ఎవరం పీకలేము. అంత గట్టి దృఢమైనటువంటి ఈకలు, దాని యొక్క దేహం అంతా కూడా, ఆ ఎముకలన్నీ కూడా చాలా దృఢమైనవి. దాని ముక్కు కానీ, దాని కాళ్ళు కానీ, దాని ఈకలు కానీ, దాని రెక్కలు కానీ, ఏదైనా కానీ మనం దాన్ని ఏమి చేయలేము. దాన్ని పట్టుకొని పీకలేము. దాన్ని మనం పట్టుకోవటం అసాధ్యం. అది ఆకాశంలో, అది ఎవ్వరు అందనంత ఎత్తులో అది ప్రయాణిస్తూ ఉంటుందని మనం గ్రహించాలి. మూడవ విషయంలోనికి మనం వెళ్దాం. ఇది స్పష్టమైన కనుదృష్టి గలది. ఇది ఆకాశంలో 10,000 అడుగుల ఎత్తులో అది ప్రయాణిస్తూ అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తుంది. అదే సమయంలో అక్కడ చూస్తూ భూమి మీద ఏం జరుగుతుందో కూడా అది గమనిస్తుంది. అంటే అక్కడ ఒకేసారి చూస్తుంది, ఇక్కడ కూడా ఒకేసారి 2 దృష్టిలు కలిగినటువంటి పక్షి. అది ఆకాశంలో అన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలిస్తుంది. భూమి మీద కూడా ఏం జరుగుతుందో అది పరిశీలించి తన యొక్క ఎర కనపడంగానే
తన యొక్క ఆహారం కనిపించగానే అది అక్కడి నుండి ఒకేసారి వేగంగా తన ఎర పట్టుకోవడానికి కిందకి వస్తూ ఉంది. పక్షిరాజుకి అంతటి స్పష్టమైన కనుదృష్టి ఉన్నది. ఈ లోకంలో మనము కూడా మన యొక్క దృష్టి ఎలా ఉండాలి అంటే భూమి మీద జీవిస్తూ ఉన్నప్పటికీ మన యొక్క దృష్టి పరలోకం మీద ఉండాలి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము ఈ భూమి మీద నివసిస్తున్న మన యొక్క కనుదృష్టి ఎక్కడ ఉండాలి అంటే పరలోకములో ఉండాలి. ఈ భూమి మీద ఉన్న నివాసాలు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తు వాహనాలు కానీ, బంధు మిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరు కూడా మనతో పాటు రారు. మనము పరలోకం వైపు మన యొక్క కనుదృష్టి నిలిపి ఉంచాలి. మనము ఇంకా ఎక్కడ మన దృష్టి నిలిపి ఉంచాలి అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనము ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఏమవుతుందంట? శిథిలమైపోతుంది. ఈ భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు నిలిపి ఉంచకూడదు, కానీ పై సంబంధమైనది అంటే పరలోక సంబంధమైన దాని మీద మన మనస్సు నిలిపి ఉంచుకోనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక యోబు 39వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఏమని వ్రాయబడి ఉంటుందంటే, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా, నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి వెతికినప్పుడు నీవు నీ నివాస స్థలము అభివృద్ధి చెందుతూ ఉన్నదని రాయబడి ఉంటా ఉంది. మనము కూడా మన యొక్క కనుదృష్టి ఎలా ఉండాలి అంటే పరలోకం వైపు చూస్తూ ఉండాలి. ఇక మనం చూస్తే ఈ పక్షిరాజుకి రోగం వచ్చిందనుకో, ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, మనమైతే ఏం చేస్తామమ్మా? హాస్పిటల్కి వెళ్తాం. కానీ పక్షిరాజు సూర్యుడిని డైరెక్ట్గా చూస్తూ ఉంటుంది తన కనుదృష్టితో. పక్షిరాజు కన్నులు కూడా మన కన్నులు అంతే ఉంటాయి. మన కన్ను సైజు దాని కన్ను సైజు సేమ్. దాని ముఖంలో సగం కళ్ళే ఉన్నాయి. ఈ పక్షిరాజు అనారోగ్య పాలైనప్పుడు అది డైరెక్ట్గా సూర్యుడిని చూస్తూ ఉంటుంది. ఆ సూర్యుడిని చూసి 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 చాలా కొద్ది సమయానికి అది రోగం అంతా పోయి నార్మల్ స్థితికి వస్తుంది. అలాగే మనము కూడా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వైపు మనము రోగం వచ్చినప్పుడు మనము చూస్తే ఆయన కలువరి సిలువ రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుందని మనము గ్రహించాలి. 4వ విషయంలోనికి మనం వెళ్దాం. ఇది పోషించి బోధించే గుణం గలది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. పక్షిరాజు ఏం చేస్తుందంటే ఎత్తైన కొండ శిఖరాల మీద గూడు కట్టిద్దండి. దాని గూడు ఎంత ఉంటుందంటే 6 అడుగులు ఉంటుంది. మనం ఎంత ఎత్తుంటాం? 5.5 అడుగులు. మనకంటే ఎత్తు 6 అడుగులు. అంత ఎత్తు కలిగిన, అంత విశాలత కలిగిన గూళ్ళు కట్టిద్ది పక్షిరాజు. ఎక్కడ కట్టిద్దంటే ఎత్తైన కొండల శిఖరాల మీద కట్టిద్ది. ఎత్తైన ప్రదేశాల్లో కట్టి అది పిల్లల్ని అది అక్కడ గుడ్లు పెట్టి పొదిగి ఆ పిల్లలు పెరిగినాక దానికి రెక్కలు వచ్చినాయి అన్న తర్వాత ఏం చేస్తుందంటే ఆ పక్షిరాజు తన పిల్లల్ని ఎత్తైన స్థలం మీదకు తీసుకుని వెళ్ళి అది వదిలిపెట్టేసింది. ఏం చేస్తుందండి? సముద్రపు స్థలాలు ఎత్తైన స్థలం మీదకి వెళ్ళి పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద మోసుకుని వెళ్ళి అక్కడి నుండి విడిచిపెట్టేసింది. ఇప్పుడు ఆ పక్షి పిల్ల ఏం చేస్తుందంటే, అయ్యో మమ్మేంది ఇలా చేసింది, నన్ను పుట్టించింది కదా, నన్ను ఆ గూళ్ళో చాలా చక్కగా పోషించింది కదా, ఆ గూళ్ళో నాకు కావలసిన ఆహారం పెట్టింది కదా, ఇప్పుడేంది మమ్మీ ఇలా చేస్తుంది అనుకుంది. అది ఆకాశంలో నుండి కింద పడతా ఉంటుంది. అయ్యో నన్ను కాపాడండి, అయ్యో నన్ను కాపాడండి అని కింద పడుతూ 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 ఉన్నప్పుడు ఈ పక్షిరాజు త్వరగా వెళ్ళి తన పిల్లను మళ్ళా రెక్కల మీద మోసుకొని పైకి తీసుకెళ్తుంది.
తీసుకెళ్ళి మళ్ళీ మెదలకుండా ఉంటుందా అంటే ఉండదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ విడిచిపెట్టింది. అయ్యో మా అమ్మ కాపాడింది అనుకున్నా, మళ్ళీ నన్ను విడిచిపెట్టిందే అని చెప్పి అది కింద పడుతూ ఉంటుంది. అయ్యో నేను పడిపోతున్నా. ఒక సందర్భంలో ఆ పక్షి పిల్ల ఏమనుకుంటుందంటే, నాకు కూడా రెక్కలు ఉన్నాయి, నాకు ఇప్పుడు రెక్కలు వచ్చి నేను ఎగురుతాను అని ఈ పక్షి పిల్ల, ఆ యొక్క పక్షిరాజు పిల్ల ఆ రెక్కలను ఊపటము ఆరంభించింది. అది రెక్కలు ఊపుతూ చిన్నగా ఇంకా వాళ్ళ అమ్మ మీద ఆధారపడట్ల. ఇక తన రెక్కలు ఊపుకుంటూ తన ఆహారాన్ని తనే సిద్ధపరచుకుంటా ఉంది. ఆ పక్షిరాజు తన యొక్క ఆహారాన్ని సిద్ధపరుస్తూ రెక్కలు వచ్చినాయని ఆనందంతో ఎగిరిపోతా ఉంది. ఇది తల్లి నేర్పిస్తా ఉంది. ఆ తల్లి పక్షి ఆ పిల్లకి రెక్కలు ఉన్నాయి, నీకు నువ్వు ఎగరాలి అని అది నేర్పిస్తూ బోధిస్తూ ఉంది. అది గూళ్ళో ఉన్నప్పుడు 10,000 కిలోమీటర్లైనది అది ప్రయాణించి తన పిల్లలకి ఆహారం తెచ్చింది. కానీ అది రెక్కలు వచ్చినాయి, యుక్త వయసు వచ్చింది, నీకు రెక్కలు ఉన్నాయని ఆ విషయాన్ని తెలియపరచడం కోసము పక్షిరాజు గూడు రేపింది. అందుకని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటే రాయబడి ఉంది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు అది రెప్పలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు దేవుడు కూడా మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలకి శోధనలు వస్తున్నప్పుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. మనల్ని కూడా సమస్యలో పడిపోతున్న అనగానే ఆ పక్షిరాజు వలె రెక్కలు చాపి మనల్ని మళ్ళా ఎత్తుకొని పైకి లేవనెత్తుతాడు. అందుకే పక్షిరాజు రెక్కలతో దేవుడు పోల్చుకుంటూ ఉన్నాడు. ఆ రెక్కల వలె నేను కూడా మిమ్మల్ని మోస్తూ ఉన్నాను అని. కనుక ఈ పక్షిరాజు ఏం చేస్తాడు, తన పిల్లలకి ఆ రెక్కలు వచ్చిన విషయాన్ని తెలియపరచడం కోసము అది పైన గూడు రేపి అది ఆకాశంలో ఎత్తైన స్థలం మీద విడిచిపెడుతూ ఉంది. సొంతగా తన ఆహారాన్ని తను సిద్ధపరచుకోవాలని అది బోధిస్తూ ఉంది. పక్షిరాజులో బోధించే గుణం ఉంది. మనము కూడా మన పిల్లలకి బోధించాలి. ఏ విషయాల్లో బోధించాలి అంటే, యుక్త వయస్సు వచ్చినాక నీకు రెక్కలు ఉన్నాయి, నీవు ఎగరగలవు, నీవు కూడా సొంతగా ఆహారం సిద్ధపరచుకో, నీవు కూడా దేవునిలో బలపడు, దేవుని మార్గంలో ఎదుగు, దేవుని యొక్క విశ్వాసంలో మనం ఉంటే నిత్య జీవం ఉంటుందని మనం కూడా బిడ్డలకి తెలియపరిచి బోధించే ఒక మంచి తల్లిగా ఉండాలి. 5వ విషయంలోనికి వెళ్తున్నా, నూతన జన్మ పొందటం. 103వ కీర్తన 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా, పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగుచుంటున్నట్లు అని రాయబడి ఉంది. పక్షిరాజు ఏంటి, యవ్వనం ఏంటి, మీకు రావటం ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పక్షిరాజుకి వయస్సు ఎన్ని సంవత్సరాలు అనుకున్నామమ్మా? 70 సంవత్సరాలు. కానీ 40 సంవత్సరాలు వచ్చినాక ఈ పక్షిరాజుకి ముక్కంతా ఎండిపోయి వంగిపోయి అది ఆహారం కోసం వెళ్ళినప్పుడు అది ఏది కూడా పట్టుకోలేదు, దాని ముక్కంతా కూడా వాలిపోయింది. తర్వాత తన కాళ్ళు గోళ్ళు కూడా అది ఇనప ఆయుధాలు లాంటి గోళ్ళు కూడా ఎండిపోయి అది కూడా వాలిపోయి తన ఆహారంకి వెళ్ళినప్పుడు ఏది కూడా బలంగా పట్టుకోలేదు. ఆ తర్వాత తన రెక్కలన్నీ ఏకలు పెరిగిపోయి బరువు పెరిగిపోయి ఆకాశంలో ఎగరటం కూడా కష్టమైపోయి అది ఆ చెట్ల కొమ్మల మీదే ఆ కొండ శిఖరాల మీదే అది నివసిస్తూ ఉంటుంది. ఇక అదేమి చేయలేదు, ఆహారం పట్టుకోలేదు. ఆహారం లేకపోతే ఏమవుతామో మనం అందరం నీరసం అయిపోతాం, చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు ఈ గద్దకు కూడా అదే పరిస్థితి. ఎప్పుడు 40 సంవత్సరాల ప్రాయంలో ఇది ఇక మరణానికి సమీపంగా ఉంది. అయితే దీనికి మరొక అవకాశం ఉంది. ఒకటి మరణించటమా, రెండవది బ్రతకటమా. అయితే బ్రతికితే మామూలు బ్రతుకు కాదు, అది కఠోరమైన శ్రమతో బ్రతకాలి. ఎన్ని రోజులంటే 150 రోజులు, అంటే 5 నెలలు. అది ఏం చేయాలంటే కఠోరమైన శ్రమను అనుభవించాలి. ఇక్కడ మనం ఈ పక్షిరాజుని గురించి నేర్చుకోవటానికి కారణం ఏమిటి అంటే, అది సహజంగా మరణిస్తే మనం చదువుకోవాల్సిన పని లేదు. కానీ అది సహజంగా మరణించడానికి ఇష్టపడదు. ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే 150 రోజుల కఠోరమైన శ్రమకి ఇష్టపడింది. అది ఇప్పుడు ఇంకేం చేస్తుందంటే మరణించకుండా ఒక పెద్ద ఎత్తైన కొండ మీదకి వెళ్ళి తను ఏం చేస్తుందంటే ఒక బండ మీద అది కూర్చొని తన ముక్కు, ఎలాంటి ముక్కు అనుకున్నావు, ఇనుప ఆయుధము లాంటి ముక్కు, అది బండకేసి తన ముక్కుని
గట్టిగా కొట్టి 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 అది బాగా కొట్టుకొని ఆ బండకేసి విరగొట్టుకుంటది. ఇప్పుడు ఆ ముక్కు పగిలిపోయి ఆ ముక్కులో నుండి రక్తం కారుతా ఉంటది. తీవ్రమైన నొప్పి, తీవ్రమైన బాధ, అది చాలా దుఃఖంతో ఉంటది. అయినా కానీ అది భరిస్తా ఉంటది. ఈ పక్షిరాజు ఆ కొండకేసి కొట్టుకుంటా ఉండు, అది కొట్టుకొని ఆ తీవ్రమైన రక్తస్రావంలో దాన్ని ఎవరు కూడా చూడని ప్రాంతము ఎత్తైన కొండ మీద అది పడి అలాగే ఆహారం లేదు, అలాగే పడిపోయి సొమ్మసిల్లిపోయి ఇక మరణించటమా బ్రతకటమా అన్నట్లుగా అది తన ముక్కును పగలగొట్టుకుంటది. 3 వారాల తర్వాత ఏమైందంటే కొత్త ముక్కు వస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొత్త ముక్కు ఇక అది వస్తుంది. అయితే మనమందరము కూడా నేర్చుకోవాల్సిన విషయము ఏమిటి అంటే, ఈ పక్షి తన ముక్కు వంగిపోయిన ముక్కుని ఆ పంటకేసి కొట్టుకున్నాక 3 వారాల తర్వాత ఏమైంది? కొత్త ముక్కు వచ్చింది. అలాగే మన యొక్క హృదయాన్ని క్రీస్తు అనే బండతో మనము కొట్టి కొట్టి విరగొట్టుకోవాలి, నలగొట్టాలి, మెత్తన చేసుకోవాలి. అప్పుడు మనకు కూడా నూతన హృదయాన్ని దేవుడు ఇస్తాడు. ఈ పక్షిరాజు ఆ విధంగా తన యొక్క నూతన జన్మ పొందటం కోసము మొదట తన ముక్కుని పగలగొట్టుకుంది. మనమే ఉన్నాం, నోట్లో ఒక పన్ను చేత్తో కానీ ఒక కట్టింగ్ బ్లేడ్ తెచ్చి పీకితే మనం తట్టుకుంటామా? ఒక కట్టింగ్ బ్లేడ్ తెచ్చుకున్నాం, మన పన్ను మనం పీక్కోవాలంటే పీక్కుంటామా? వల్ల కాదు, మనం భయపడతాం, ఆ నొప్పిని తట్టుకోలేము. తీవ్రమైన నొప్పి, భయంకరమైన నొప్పి. కానీ ఈ పక్షిరాజు మాత్రము ఆ కఠోరమైన శ్రమకి అది భయపడదు, అది ధైర్యంతో ఎదుర్కొంటా ఉంటది. సరే అయిపోలే, అప్పుడే ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ముక్కు వచ్చేసింది కదా, ఆ కొత్త ముక్కుతో వాలిపోయి ఎండిపోయి రాలిపోబోయే తన కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు కూడా చాలా బలమైన కాళ్ళు. ఆ ముక్కుతో కాళ్ళను కూడా గోళ్ళు పీకేస్తుంది. ఏమండి, మన యొక్క చేతి గోళ్ళు మనం పీక్కుంటామా? ఎవరైనా మనం పీక్కోవటం వల్ల కాదు, మనం తట్టుకోలేమా నొప్పి. కానీ పక్షిరాజు ఆ కఠోరమైన నొప్పిని కూడా భరిస్తూ ఉంది. అది తన గోళ్లను తనే పీకేసుకుంటది. అది పీకేసుకుని ఇంకా అది ఆహారం ఉండదు. ఆ సమయంలో ఎవ్వరూ కూడా చూసేవారు లేరు. ఒంటరితనము. మనము కూడా మన జీవితాల్లో కొన్ని సందర్భాలు ఒంటరితనంలో ఉంటాం. మనకు కొన్ని సందర్భాల్లో ఆహారం ఉండదు, కొన్ని నిందలతో, కొన్ని అవమానాలతో ఉంటాం. అలాంటి సందర్భాల్లో పక్షిరాజును గుర్తు చేసుకోవాలి. పక్షోళ్ళు పీకేసినాక మరలా ఒక నెల తర్వాత మరలా కొత్త గోళ్ళు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా సృష్టి, దేవుడు కలుగు చేసిన సృష్టిలో జరుగుతున్నటువంటి కొన్ని అద్భుతాలు. ఈ పక్షిరాజులో ధైర్యం తప్ప దాంట్లో ఎలాంటి పిరికితనం లేదు. మానవులు మనందరికి ఊరకనే పిరికితనం. పక్షిరాజు చూసి మనం నేర్చుకోవాల్సిన ధైర్యాన్ని నేర్చుకోవాలి. ఎలాంటి గడ్డు పరిస్థితులైనా ఎదుర్కోవాలి. పక్షిరాజుకి ఎలాంటి మూఢనమ్మకాలు లేవు. రేపు మంచి రోజా, ఈ రోజు మంచి రోజా? మానవులు ఎంతమంది చూస్తున్నారు? పెళ్లి రోజు పెట్టాలి, మంచి రోజు చెప్పండి పాస్టర్ గారు అనేవాళ్ళు లేరా? ఇలాంటివన్నీ మనం చూడకూడదు. జంతువులు చూడట్లేదు, పక్షులు చూడట్లేదు, అవి ధైర్యంగా వెళ్ళిపోతా ఉన్నాయి. మనము కూడా ఆ విధంగా ధైర్యంగా వెళ్ళాలి. ఇక పక్షిరాజులో 3వ విషయాన్ని మనము గమనించుదాం. 3వ విషయం ఏం జరుగుతుందంటే, తనకి రెక్కలు బాగా పెరిగిపోయినాయి కదా, ఆ రెక్కల బరువు పెరిగిపోయి ఎగరలేకపోతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఈ పక్షిరాజు తన నూతనంగా పెరిగిన ఆ ముక్కుతో, ఆ కాలి గోళ్లతో ఆ రెక్కలు ఈకలన్నీ పీకేసుకుంటుంది. చూడండి, మనం దాని ఈకను పీకాలంటే మన వల్ల కాదు. కానీ పక్షిరాజు తన ముక్కుతో, తన కాళ్ళతో తన ఒక్కొక్క బలమైన ఈకల్ని పీకేసుకుంటా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పక్షులు వస్తాయి, ఒకవేళ ఒక్క ఈక మిగిలిన మళ్ళీ కొత్త ఈక రాదు. అందుకని ఆ ఈకలన్నీ కొన్ని పీక్కోలేని పరిస్థితుల్లో దానికి అసలే ఆహారం లేదు కదా, అది అసలే బాధలో ఉంది కదా. కొన్ని పక్షులు వచ్చి అప్పుడు ఈకలను పీకటానికి సహాయం చేస్తాయి. ఆ ఉన్న ఈకలన్నీ పీకేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే కొత్త ఈకలు రావటం మొదలవుతా ఉంటది. ఇక ఏం చేస్తుందంటే ఈ పక్షిరాజు కొత్త ముక్కు వచ్చేసింది, కొత్త కాళ్ళు, మళ్ళీ ఏలి గోళ్ళు వచ్చేసినాయి, కొత్త మళ్ళీ రెక్కలు వచ్చినాయి. అది బలాన్ని తక్కువ చేసుకుని తన యొక్క ఈకలన్నీ పీకేసుకున్నాక ఏమైందంటే బరువు తక్కువ అయిపోయి తేలికైపోతుంది. ఆ తర్వాత మళ్ళా నూతనంగా ఈకలు వస్తాయి. ఆ ఈకలతో చక్కగా ఇంకా 30 సంవత్సరాలు బ్రతికిద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పక్షిరాజు 40 సంవత్సరాల అప్పుడు ఏం జరుగుతుంది
జరుగుతూ ఉన్నదంటే కఠోరమైన భయంకరమైన శ్రమ సంభవిస్తుంది. ఇక్కడ నూతన జన్మను పొందుతుంది. ఈ పక్షిరాజు వలె మనము కూడా పాపం అనే ఈకల్ని మనలో ఉండకుండా మొత్తం తీసివేసుకొని యేసయ్యా నీ రక్తంలో మమ్మల్ని కడుగయ్యా అని మనం ఆ ఈకల్ని ఏ ఒక్క ఈక ఉంచకూడదు, అన్ని ఈకలు బయటికి పోవాలి. మనలో ఏ అసూయలున్నా, ఏ ద్వేషములున్నా, ఏ యొక్క భేదాలున్నా, ఎలాంటి అపవిత్రత, కాముకత్వము, మోహపు చూపులు, మనలో ఎలాంటి అపవిత్రత ఉన్నా కానీ మనలో కొత్త ఈకలు రావు. అలాగే మన నూతన జన్మ మనం పొందాలి అంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి పాపపు ఆ ఈకలు పోవాలి. ఈకలన్నీ పోయిన తర్వాతే కొత్త ఈకలు రావటం మొదలవుతుంది. ఆ తర్వాత 30 సంవత్సరాలు అది హాయిగా ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. అందుకనే 70 సంవత్సరాలు దాని ఆయుష్. ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా పక్షిరాజు వలె ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. అది ఎదురు ఎవరో శత్రువైనా, అది సింహమైనా, సింహాన్ని కూడా అది ఎదురు తిరుగుతుంది. అది సింహాన్ని కూడా తన యొక్క ఆ రెక్కలు చూపించి, తన ముక్కు చూపించి భయపెడతా ఉంటుంది. అంత ధైర్యంగా అది ముందుకు వెళ్ళి తన ఆహారాన్ని తెచ్చుకుంటుంది. ఆ విధంగా మనము కూడా మనం ధైర్యంగా ఈ లోకంలో ఉండాలి. కొన్ని దేశాల్లో పక్షిరాజుని జాతీయ పక్షిగా వారి యొక్క దేశాల్లో పెట్టుకుని ఉన్నారు. 5 విషయాలు మనం నేర్చుకున్నాం పక్షిరాజుల నుండి. ఈ 5 విషయాల ద్వారా మనము కూడా ఒక నూతన జన్మను పొందాలి. యేసయ్య కూడా ఏమి చేశారు అంటే మన కోసము ఆయన ప్రాణం పెట్టి ఆయన నూతన జన్మను మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మన కోసము గాయపరుచుకున్నాడు. ఈ పక్షి తన ముక్కుని బండకేసి కొట్టినట్లుగా యేసయ్యను కూడా ప్రేతోర్యం అనే ఆ యొక్క మందిరంలో ఆ యొక్క వధస్తంభము ఆ యొక్క బండ దగ్గర ఆయన్ని దంచారు, నలగొట్టారు. కొట్టి 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 ఆయన్ని కొరప్రాణంతో విడిచిపెట్టినట్లుగా ఆయన్ని బహుగా ఆయన కొట్టి ఉన్నారు. ఆ విధంగా దంచబడ్డాడు, ఆ విధంగా ప్రాణం పెట్టాడు. కనుక మనము కూడా ఆయన్ని మనం చూస్తే, ఆ బండ దగ్గరికి మనం వస్తే, ఆ క్రీస్తునే బండ మనల్ని ఏం చేస్తుంటారు, నూతన జన్మని మనకిస్తుంది. 103వ కీర్తన 5వ వచనంలో ఇప్పుడు మనము చదువుకుంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదవ్వాలి. యవ్వనము అంటే దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం. యవ్వనము అంటే ధైర్యానికి సాదృశ్యం. యవ్వనం అంటే ఆధిపత్యానికి సాదృశ్యం. యవ్వనం అంటే దుష్టుణ్ణి జయించడానికి సాదృశ్యం. పక్షిరాజు తన యవ్వనాన్ని ఏం చేస్తుంట, యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదవ్వాలి. మనం యవ్వనం ఎప్పుడు క్రొత్తదవుతుందంటే, ఇప్పుడు మానవులకి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమవుతారు, వాలిపోతారు, వంగిపోతారు, వృద్ధులైపోయి ఏ పని చేయలేరు. అలాగే మనము కాలేబును మనం చూసినట్లయితే, భక్తుడైన కాలేబు 40 సంవత్సరాల్లో ఎంత బలం ఉందో, నాకు 80 సంవత్సరాలు ఇప్పుడు అంతే బలము ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనము కూడా అలాగే క్రొత్తదవ్వాలి. మనము ఇంకా వయస్సు పెరిగే కొద్దీ దేవుణ్ణి ఎదురు చూసే, దేవుణ్ణి ఘనపరిచే విషయంలో మనము ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. ఈ పక్షిరాజు వలె మన యవ్వనము కూడా క్రొత్తదగుచు మనము కూడా దేవునిలో ఇంకా ముందుకు కొనసాగాలి అని ఆశపడదాం. దేవునికి మహిమ కలుగును.